రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఉగాది ప్రధానంగా రైతుల పండుగ. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేశాం. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18,000 కోట్లు ఇచ్చాం. ఈ నెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా ప్రారంభమవుతుంది అని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. ఈనాడు రైతును ఎరువులు కావచ్చు, రైతులు పండించిన పంటకు విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులకు అందించిన, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసిన, రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేసిన, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం, ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. ప్రతి ఏడాది ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ తుమ్మపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వం యువతకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్ అంతా యువత పైన ఆధారపడుతుంది. అలాంటి యువత ఎప్పటికప్పుడు ఒక శక్తివంతమైన ఆలోచనలు చేయడమే కాకుండా దాన్ని ఆచరణ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నిన్నే మీరు చూస్తే దగ్గర 10,060 ఉద్యోగాలకి ఈరోజే నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పవిత్రమైన రోజు కాబట్టి. ఇంకొక పక్క ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం. 15,941 మంది టీచర్లకి మెగా డిఎస్సీలు ఇచ్చాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సీ మొదటి సంతకం చేస్తా, 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అదే మరి కానిస్టేబుల్స్ 5,757 ఇచ్చాం. మొత్తం ఇప్పటికీ 30,607 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ప్రైవేట్ రంగం. మేము ఎన్నికల్లో ఒకటి చెప్పాం, యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి, ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. జీవితం షడ్రుచుల సమ్మేళనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐక్యతతోనే సవాళ్లను జయించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో పరాభవ నామ సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఒక దేశము ప్రశాంతంగా అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థలో కానీ, అభివృద్ధిలో కానీ, మౌలిక వసతుల్లో కానీ ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ముందుకెళ్తున్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఈరోజు భారతదేశం ఒకటే మోడీ గారి నాయకత్వంలోని మనం చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ అన్ని దేశాలు కూడా మరి శాంతి భద్రతల సమస్య కావచ్చు, యుద్ధ విధ్వంసాలు కావచ్చు, లేక ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, అనేక దేశాల్లో ఈరోజు ఉన్నాయి. కానీ మనకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈరోజు మరి ఆ రకమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి భారతదేశము ఈరోజు ఏ సమస్య లేకుండా ముందుకెళ్తుంది. ఈ యొక్క పరాభవ నవ సంవత్సర సందర్భంగా కూడా రానున్న రోజుల్లో మన శత్రువులకు పరాభవం కలిగించే విధంగా అమ్మవారు ఈ 140 కోట్ల మంది ప్రజలను, ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, వారి నాయకత్వంలో ఈ సంవత్సరం కూడా అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకెళ్లే విధంగా భగవంతుడు మనకు అండగా ఉండాలని, మన దేశ ప్రజలకు అండగా ఉండాలని ఈ పవిత్రమైనటువంటి ఉగాది పండుగ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ, మీకు, మనతో పాటు వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, తెలుగు ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది అందరి జీవితాల్లో వెలుగును నింపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కవితతో పాటు జాగృతి నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మన క్యారెక్టర్ సరిచేసుకుంటూ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని జాగృతి నేతలకు పిలుపునిచ్చారు. కానీ ఈసారి నుండి మాత్రం ప్రతి ఉగాదికి తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఇది మళ్ళీ చెప్తున్నా, నేను మీడియాలో చెప్తున్నా, రేపు పొద్దున జాగృతి గవర్నమెంట్లోకి వచ్చిన జాగృతి సంస్థ వాళ్ళు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే. ఎందుకంటే మీరు ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి, అక్క మరి ప్రజలు ఇది కోరుకుంటున్నారు, ఇది పెట్టండి మీరు బడ్జెట్లో అని రేపు మీరు చెప్పాలి. దానికోసమే ఇలా మనం నాంది పలుకుతాము. ఇలా మనందరం కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో మనం ప్రజలేం కోరుకుంటున్నారు అని చెప్పి ఒక ఆలోచన చేసి మనం రాసుకున్నటువంటి బడ్జెట్. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3,23,000 కోట్లతోని బడ్జెట్ పెడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు వాళ్ళని ఆశీర్వదించి దీవించారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి 1,00,000 కోట్లు వాళ్ళు ఎట్లన్నా పెట్టుకొని, సోనియమ్మ పేరు పెట్టుకొని, రాజీవ్ పేరు పెట్టుకొని, ఎవరి పేరన్నా పెట్టుకొని, కానీ మిగతా 2,23,000 కోట్ల రూపాయల కోసం మాత్రం ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తోని తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నది. ఈ 2,23,000 కోట్ల రూపాయలు మనం చెప్పినట్టుగా ప్రభుత్వం కన్సిడరేషన్లకు తీసుకొని కేటాయింపులు జరిపినట్టయితే మేం ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, సంపద క్రియేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అవసరమైన సెక్షన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు కోరుకుంటున్నటువంటి సమస్యలు తీరడం కానీ, వారు కోరుకున్నటువంటి వనరు లభించడం కానీ జరుగుతుంది. నేనేమో గుడ్డిగా అందరికీ అన్ని పనిచేసేయండి, రాష్ట్రానికి ఆదాయం ఉండొద్దని అనేటటువంటి వ్యక్తిని కాదు. సంపద సృష్టించాలి, ప్రజలకు పంచాలి, తద్వారా ప్రజల సంక్షేమాన్ని చూసుకోవాలి, అభివృద్ధి కూడా చూసుకోవాలి. సో సంపద సృష్టించే మార్గాలు ఏమున్నాయి, ప్రజలు మంచిగుండే మార్గాలు ఏమున్నాయి, వాటికి మాత్రమే ఈ 2,23,000 కోట్లు మేము కేటాయించమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో వందే మాతరం ఆలపించే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దేశంలో ఉండేవారు ఎవరైనా
జాతీయ గీతాన్ని గౌరవించి వందే మాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే వందే మాతరం గానాన్ని తప్పనిసరి చేస్తుందని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఐఎం నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన తొక్కుకుంటూ వచ్చిన వ్యాఖ్యల వెనుక అంతర్గత రాజకీయాలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. సభ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. తిరిగి వందే మాతరం గేయాన్ని ఆలపించకుండా ఇలా ఎంఏ పార్టీ బహిష్కరించడము, కనీసం ఒక నోటీసు ఇప్పుడు కూడా మరి స్పీకర్ గారికి విషయం తెలుసా? కేంద్రము 2026లో ఉత్తర్వులు ఇచ్చిన విషయం స్పీకర్ గారికి తెలుసా? ఇప్పుడు శాసనసభ సంబంధించి అధికారులు గౌరవ స్పీకర్ గారికి విషయం చెప్పినరా చెప్పలేదా వాళ్ళకన్నా తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఆ నిండు సభలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎంఐఎం పార్టీ యొక్క వ్యవహార శైలిని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? వందే మాతరాన్ని ఆలపించడమా ఆలపించద్దా? మీరు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవిస్తారా గౌరవించారా? ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరాన్ని ఆలపించాల్సిందే. ఈ దేశ పౌరులను భావిస్తే నిజంగా మేము ఇట్లా ప్రభుత్వంలో ఉండదుంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే. ఎంఏఎం పార్టీ మెడల్ వంచి గల్లబట్టి మెడల్ వంచి ఇలా వందే మాతర గీతాన్ని పక్క ఆలపించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ పౌరులను భావించే ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా వందే మాతర గీతాన్ని ఆలపించే విధంగా మేము పక్క చర్యలు తీసుకుంటాం. ఎవరైతే వందే మాతర గీతాన్ని వ్యతిరేకిస్తారో వాడిని లోపడేసి కటకట లోపడేసి భారతీయత ఏందో, భారతీయత గొప్పతనం ఏందో, భారతీయత దమ్మెందో వాళ్ళు చూపడతాం. మేము మెడలు వంచి బెదిరించి వాళ్ళు ఏం చేయాలో అది చేసి ఇస్తాం. ఇది దమ్మున్నటువంటి పార్టీ, దమ్మున్న ప్రభుత్వం చేసేటువంటి చర్యలు ఇవి. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కకుర్తిపడి ఎంఏ పార్టీకి అడుగులో మడుగులో వాళ్ళ మోచేతి నీళ్లు దాక్కుంటూ కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను ధిక్కరించినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ స్పీకర్ గారు స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచెడి కూడా కాదు. దీన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఎందుకు సమర్థిస్తారు? ఏ విధంగా సమర్థిస్తారు? స్పీకర్ గారు మీ వ్యవహార శైలి ఏంది? రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలను పట్టించుకోవడం, దానికి అనుగుణంగా వివరించడం కాదు. శాసనసభ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఉగాది సందర్భంగా ఎల్బీ నగర్ చౌరస్తా ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. మొయినాబాద్ ఘటన ప్రభావంతో రాజకీయ పార్టీల మధ్య వివాదాలు మరింత పెరిగాయి. సే నో డ్రగ్ అనే నినాదంతో బీఆర్ఎస్ నాయకులు వైట్ ఛాలెంజ్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎల్బీ నగర్లోని అంబేద్కర్ విగ్రహం ఎల్బీ నగర్ వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇదే సమయంలో వైట్ ఛాలెంజ్ నేపథ్యంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపు తోపులాటకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నట్టు సమాచారం. మీరు బాధ్యత గల ఎమ్మెల్యే ఉన్నారు. ఎవడో మాట్లాడితే మీరు వచ్చేయండి. బాధ్యత ఉన్నది. తీసుకురండి వాళ్ళకేం పని చెప్పండి వాళ్ళకి. మరి చెప్పండి ఒక్క నిమిషం ఆగండి. వ్యక్తిగతంగా ఉంటే మాకు వాళ్ళు హాస్పిటల్ డాక్టర్లు తీసుకొచ్చిండ్రు. మీరు మా ప్రొటెక్షన్ వచ్చేసి అక్కడికి వచ్చి మా టెస్టులు చేయండి. ఎవరు డాక్టర్ తీసుకోవాల్సిందే తెలుసుకున్నాం కాబట్టి మా టెస్ట్ ఎప్పుడైనా తీసుకొచ్చి సిద్ధంగా ఉన్నారు. ఏసీపీ గారికి, సిఐ గారికి, ఇక్కడ మస్తూన్ రెడ్డి గారు ఉన్నారు. వారికి మేము విజ్ఞప్తి చేస్తామంటే మేము ఆడికైనా వస్తాము, వాళ్ళని ఈడికైనా మని చెప్పండి. మేము మా కేడర్ అంతా ఇక్కడనే ఉంటాం. ముఖ్యంగా ఈ ఇష్యూ పైన ఎల్బీ నగర్ ప్రజలకు మీరు ఏం చెప్పాలన్నా? ఎల్బీ నగర్ ప్రజలకు మనం ప్రత్యేకంగా చెప్పి కొత్తగా మేము ఏం చేయాల్సిన అవసరం లేదండి. అన్నిటికీ మేము వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాము. ఒక క్రమశిక్షణతో ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. నన్ను 30-35 సంవత్సరాల నుంచి ఎల్బీ నగర్ ప్రజలు
ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టి డ్రగ్స్ దూరంగా ఉండటంకు అనేక కార్యక్రమాలు గతంలో మేము చేసినాం. ఎవరు కూడా మా కార్యకర్తలు డ్రగ్స్ కు అలవాటు పడ్డ వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళే అలవాటు పడ్డే వాళ్ళ ఫోటోలతో సహా ఇచ్చినాం, ఫోటోలతో సహా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం. కానీ ఈ రోజు దాకా కేసులు మరి బుక్ చేయలేదు. ఎందుకు బుక్ చేయలేదు అని చెప్పి పోలీసు వాళ్ళు మేము అడగాల్సుకున్నాం. దానికి వాళ్ళు అడిగినా కానీ జవాబు చెప్తలేరు వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద ఫోటోలతో సహా. అంటే గాంజా వేసి ఇట్లా నములుతుంటే ఫోటోలు క్లియర్ కట్ గా ఇట్లా నలుస్తున్నప్పుడు ఫోటోలు క్లియర్ కట్ గా పడ్డ ఫోటోలు మేము పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాం. ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. దాని తర్వాత మిగతా విషయాలు ఆటోమేటిక్ తెలిసిపోతాయి. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్న సంగతి తెలిసిపోతుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను తొలగించి జగ్గారెడ్డిని ఆ పదవిలో నియమిస్తే రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు సాధించవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. జాజులా మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీలను అణగదొక్కడానికి ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో కొందరు సభ్యులు మద్యం సేవించి వస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు సూచించినట్లుగా సభ్యులపై బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పాలని, లేదంటే భువనగిరిలో లక్షలాది మంది బీసీలతో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఒక అకేషన్ లేకుండా ఇప్పుడున్నటువంటి మినిస్టర్ అయినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షునిగా చేయాలి, ఆయన జగ్గారెడ్డిని చేస్తే 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పడం జరిగింది. జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేయడం అంటే చేయమనమని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించడం అనడమే, ఆయనను తీసివేయాలని చెప్పడమే. అంటే ఒక బీసీ బిడ్డ పిసిసి అయితే ఓర్వలేక ఆయనకు బొమ్మనకుండా పొగబెట్టడానికి ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జగ్గారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అసెంబ్లీలో ఒక బాధ్యత గల మంత్రి ఏం మాట్లాడాలి? ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, అదేవిధంగా దానికి ప్రభుత్వం ఎట్లా పరిష్కారం చేయాలనో ఆ విషయాల మీద మాట్లాడాలి. వాస్తవంగా ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ రావడం లేదు, రైతులకు రైతు బంధు లేదు, గిట్టుబాటు ధర లేదు, యూరియా సరఫరా కావడం లేదు, అదేవిధంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇరాను ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో ఇలా గ్యాస్ కొరత ఏర్పడి మా సగటు మనిషి ఇలా వండుకొని తినే పరిస్థితి లేదు. ఇన్ని బాధలలో ప్రజలుంటే బలుపెక్కి మదమెక్కి కొవ్వెక్కి దోసుకున్నటువంటి వేల కోట్ల రూపాయల మదంతో అసెంబ్లీలో మాట్లాడిన మాటలేంది? ముఖ్యమంత్రికి ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చినట్టుంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించి రేవంత్ రెడ్డి చివరికి రాష్ట్రంలో మొబైల్ ఫోన్లలో కూడా స్కామ్ చేశాడని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషంక్ ఆరోపించారు. ఎంత దారుణం అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో పనిచేసే అక్కలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు జీతాలు ఇవ్వాలి, మాకు జీతాలు ఇస్తలేరు అని ప్రభుత్వాన్ని అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్లో కూడా పైసలు మింగింది స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. 2025లో ఈ టెండర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే గౌరవ మంత్రి సీతక్క గారి డిపార్ట్మెంట్లో 38,130 స్మార్ట్ ఫోన్స్ కోసం వాళ్ళు
టెండర్ వేసిర్రు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 సార్లు టెండర్ రద్దయింది. ప్రతిసారి మీడియాలో అవకతవకలు వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి, రద్దు చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు మళ్ళా ఒకసారి 2025 నవంబర్లో, అంటే కరెక్ట్గా 4 నెలల క్రితం ఈ టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్ వేసినప్పుడు ఇలా చాలా స్పష్టంగా ఇగోండి, స్మార్ట్ మొబైల్ డివైజెస్ 38,130, దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి, ర్యామ్ అంటే స్పీడ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ 4 అయి ఉండాలి, స్టోరేజ్ 64 GB. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో చాలా రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఈ 64 GB సరిపోతలేదు, వీళ్ళంతా కూడా పని కోసం ఉపయోగించాలి కాబట్టి డేటా సరిపోతలేదని కర్ణాటకలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరనే 64,000 అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు మేము రిటర్న్ ఇచ్చేస్తాము అని కూడా. ప్రముఖ FMGC సంస్థ ఎసిన్ ఇండియా మార్కెట్లోకి వినూత్నంగా 3 రకాల మసాలా డిష్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా అతిపెద్ద రిటైల్ షాప్స్, ఈ-కామర్స్ మార్కెట్లో ఈ ఉత్పత్తులు లభించనున్నాయి. To launch the new product, we are launching 3 flavors in masala and dates, which is masala dates, which is an innovation product for India. First time anybody has thought of making dates into masala. So we have come up with 3 flavors. One is achari, one is achari, and other is chili lime, and the third one is tamarind chili. So there 3 are unique flavors, which is suitable for Indian palates. We have tested, we have done a lot of R&D, we have done a lot of hard work to develop this product. It's a healthy snack which we have made for the people who are health conscious, and otherwise today's lifestyle which doesn't permit people to have wrong foods. This is a healthy product which everybody can indulge it without any guilt. And with this we can really revolutionize the snacking business for India in the new category which we have entered. It's very promising as everybody is looking for the alternative to healthy snacking. आइडिया कैसे आया सर ये? सर इसका अगर आइडिया बोला जाए तो मैं खुद ही इसका एक बहुत बड़ा हूँ. आई एम माई सेल्फ अ वेरी फिटनेस फ्रीक. आई एम हियर फ्रॉम लास्ट 34 years. आई एम into fitness. So that thought gave me that I need some product which I can indulge with, which is healthy and is a guilt free. So I am very watchful what I'm eating. So this is a kind of product what I'm looking at when I can really go for this product any time of the day. So how's the response? Sir, the response across, we started in Lucknow we went to Delhi, and then we went to Mumbai, Bangalore. We have done all, and the customers are very happy. They are extremely happy. The response was excellent. And whoever I have made them taste, they only finish the packet. They don't leave the packet and empty. They finish it into empty.